అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్. దయచేసి ఈ వీడియో చివరి వరకు మీరు చూడండి. మీతో పాటు మీ పిల్లలకి, కుటుంబ సభ్యులకి కూడా చూపించండి. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ప్రతి ఒక్కళ్ళు దేశం నాకేమిచ్చింది అని అనుకుంటారు, కానీ దేశానికి మనం ఏమిచ్చాము అనే అనుకో. అలాంటి వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. నేను దేశానికి ఏమిచ్చాను అనే వ్యక్తి, ఆయన ఒక తపన గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజుల్లో మనకు బాగా పెద్ద సమస్య ఏంటంటే పర్యావరణం. ఈ ఎండలు వానలు టైంకి పడకపోవడం. ఎందుకంటే సిటీలు కానీ పల్లెటూళ్ళు కానీ అన్నీ కూడా కాంక్రీట్ జంగిల్స్ అయిపోయినాయి. ఈ కాంక్రీట్ వాడకం పెరగడం వల్ల చెట్లు అనేది అంతరించిపోయాయి. దీనికి ఒక ఆయన గత 50 సంవత్సరాలుగా, అంటే 5 దశాబ్దాలుగా ఒక ఆయన ప్రతిరోజు ఒక చెట్టు నాటుతూ 10 మందికి చెట్టు విలువ, పర్యావరణ విలువ, పచ్చదనం విలువ, హరితదనం విలువ చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆయన ఒక మాట ప్రతి ప్రసంగంలో చెప్తారు. అదేంటంటే, నేను ఏ రోజైతే చెట్టు నాటలేదో అదే నా ఆఖరి రోజు అని ఆయన సుస్పష్టంగా చెప్తుంటారు. అదే జరిగింది మొన్న ఆయన నిద్రలోనే కాలం చేశారు. నిన్నటి నుంచి ఆ చెట్టు నాటే కార్యక్రమం, ఆయన పర్సనల్గా చెట్టు నాటే కార్యక్రమం అనేది ఆగిపోయింది. 50 సంవత్సరాలుగా ఆయన పరితపించిన యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన ఎవరో కాదండి, దేశం గర్వించదగ్గ మన రామయ్య గారు, వనజీవి రామయ్య గారు. ఈయన మనకెందుకు ఎంత గర్వకారణం అంటే, ఈయన మన తెలుగువారు, ఖమ్మం వాస్తవ్యులు. ఖమ్మంలో ఒక చిన్న కుగ్రామం నుంచి ఉన్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తి 5 సంవత్సరాలు, అంటే తనకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆయన, నేను దేశానికి ఏదైనా చేయాలి, పచ్చదనం అంటే, ఆయనకి చెట్లు అంటే చాలా ఇష్టం అండి. 5 ఏళ్ల వయసులోనే చెట్లు మొక్కలు పై మమకారం పెంచుకొని, అప్పటి నుంచి అట్లా ఇంతగా పెంచుకుంటూ రమారమి 1 కోటి పైన మొక్కలు నాటారు ఆయన పర్సనల్గా. అదే కాకుండా ఆయన చాలా మందికి ఇన్స్పైర్ చేసి కొన్ని వేల కోట్ల మొక్కలు నాటించారు. హరితహారం, హరితం, పచ్చదనం. ఆయనకి ఎంత ఇష్టం పచ్చదనం అంటే, ఆయనకున్న 4 మనవళ్ళకు కూడా ఈ మొక్కల పేర్లు, వృక్షాల పేర్లు పెట్టారు. అది ఆయన తపించిన పచ్చదనం. అయితే ఆయనకి ఒక బెంగుళూరు యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు. అలాగే భారత గవర్నమెంట్ ఆయనకి పద్మశ్రీ బిరుదు కూడా ఇచ్చారు. ఆయనే మన వనజీవి రామయ్య గారు. ఒక్కసారి ఆలోచించండి. అలాంటి వ్యక్తి తలపెట్టిన కార్యక్రమం ముందు కొనసాగించాలంటే మన వంతుగా, ఆయన లేకున్నా మన వంతుగా ఏం సాయం చేయగలం? ఒక్క మొక్క మన ఫ్యామిలీతో కలిసి ప్రతి సండే ఒక మొక్క నాటగలిగితే అట్లీస్ట్ దేశాన్ని మన వంతు మనం సాయం చేసిన వాళ్ళం అవుతాం. అలాగే ధన్యజీవి అయిన వనజీవి రామయ్య గారు ఆత్మ శాంతించాలని, ఆయన నుంచి మనం నేర్చుకున్న ఈ పచ్చదనాన్ని మన వంతుగా ముందుకు తీసుకెళ్లాలని దయచేసి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఫ్యామిలీతో వీక్లీ ఒక్క మొక్క నాటండి. దేశాన్ని కాపాడండి. భావితరాలకి కాపాడండి. థ్యాంక్ యూ సో మచ్.